ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్లల్లో ఓ పెద్ద అపోహ ఉంటుంది. అదేంటంటే కవర్డ్ కాల్ అసైన్ అయిపోతే నష్టపోయినట్టే అని. కానీ అది నిజంగా నష్టమా, లేక మనం చూసే విధానంలోనే ఏమైనా తేడా ఉందా? రండి, ఈరోజు దీని గురించే పూర్తిగా తెలుసుకుందాం. చాలామందికి తమ షేర్లు చేజారిపోవడం ఓ పెద్ద నష్టంలాగే కనిపిస్తుంది. కానీ ఒక్క విషయం ఆలోచించండి. కవర్డ్ కాల్స్ను గనక మనం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే అసైన్మెంట్ అనేది ఓటమి కాదు, నిజానికి అది స్థిరంగా డబ్బు సంపాదించడానికి ఒక మంచి దారి కూడా కావచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ అసైన్మెంట్ అంటే ఎందుకు మనకు ఒక నష్టంలా అనిపిస్తుంది? దాని వెనకున్న సైకాలజీ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే, మీరు అమ్మిన కాల్ స్ట్రైక్ ధరను స్టాక్ ధర దాటేసిందనుకోండి, అప్పుడు అసైన్మెంట్ జరుగుతుంది. అంటే దాని అర్థమేంటి? మీరు మీ 100 షేర్లను ముందుగా ఒప్పుకున్న ఆ స్ట్రైక్ ధరకే అమ్మేయాలి. దీనివల్ల ఆ పైన స్టాక్ ఎంత పెరిగినా ఆ లాభాలన్నీ మిస్ అయిపోతామన్నమాట. ఈ కాన్సెప్ట్ను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుని చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూస్తే అసలు చాలామందికి ఈ అసైన్మెంట్ ఎందుకు ఒక నష్టంలా కనిపిస్తుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఊహించుకోండి, మనం XYZ అనే ఒక స్టాక్లో 100 షేర్లు కొన్నాం. దేనికి ప్రతి వారం కొంచెం ఆదాయం వస్తుందని దాన్మీద ఒక కవర్డ్ కాల్ అమ్మం. ఇప్పుడు స్క్రీన్ మీదున్న ట్రేడ్ వివరాలు చూడండి. చూడ్డానికి ఇది చాలా మంచి ప్లాన్లాగే అనిపిస్తోంది కదా. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ వారం స్టాక్ బాగా పెరిగి $105కు వెళ్ళిపోయింది. కానీ మనం ముందు ఒప్పుకున్నట్టు మన షేర్లను $102కే అమ్మాల్సి వస్తుంది. సరిగ్గా ఇక్కడే చాలామందికి అనిపిస్తుంది, అయ్యో, ఇంకాస్త ఎక్కువ సంపాదించే అవకాశం కోల్పోయామే అని. ఈ రెండు సిచ్యువేషన్స్ని పక్కపక్కన పెట్టి చూస్తే కవర్డ్ కాల్ అమ్మడం వల్ల కొంత డబ్బు మిస్ అయినట్టే క్లియర్గా కనిపిస్తోంది. కానీ ఆగండి, ఇది కథలో ఒక భాగం మాత్రమే. నాణ్యానికి మరోవైపు కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేద్దాం. ఇదే ట్రేడ్ను ఒక కొత్త యాంగిల్లో చూద్దాం. అసలిది ఎలా ఒక విజయవంతమైన ట్రేడ్ అవుతుందో తెలుసుకుందాం. ఆ $350 లాభం ఉంది కదా, దాన్ని రిటర్న్ పర్సెంటేజ్గా చూస్తే అది మన పెట్టుబడి మీద కేవలం ఒక్క వారంలోనే వచ్చిన 3.5% రాబడి. ఆలోచించండి, ఇలాంటి రాబడిని మనం కన్సిస్టెంట్గా సాధించగలిగితే లాంగ్ రన్లో దాని ఇంపాక్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో. మార్కెట్లో ఓ పాత సామెత ఉంది, లాభం తీసుకుంటూ ఎవరూ దివాళా తీయరు అని. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. చేతికి వచ్చిన గ్యారంటీ ప్రాఫిట్ ఎప్పుడూ ఒక సక్సెస్ఫుల్ ట్రేడే. స్టాక్ను అలాగే ఉంచుకుంటే ఇంకా ఎక్కువ వచ్చేదేమో అన్నది కేవలం ఒక ఊహ, గ్యారంటీ లేని ఆశ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ స్ట్రాటజీ మనల్ని గరిష్ఠ లాభాలు అనే అనిశ్చితి నుంచి బయటపడేసి స్థిరమైన గ్యారంటీ రాబడి వైపు నడిపిస్తుంది. ఇది ఒక రకంగా మన ట్రేడింగ్లో డిసిప్లిన్ను తీసుకొస్తుంది. ఓకే, అసైన్మెంట్ను యాక్సెప్ట్ చేయడం అంటే క్యాపిటల్ గెయిన్స్ని వదిలేసుకోవడం కాదు, వాటిని ఇంకా తెలివిగా ఎలా సంపాదించాలో నేర్చుకోవడం. అసైన్మెంట్ అవుతున్నా సరే, మన రాబడిని ఇంకా ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మన గోల్ ఏంటి? ప్రీమియం ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ గెయిన్స్ రెండూ సంపాదించడం. అందుకే సరియైన స్టాక్ను ఎంచుకోవడమనేది చాలా చాలా ముఖ్యం. పడిపోతున్న స్టాక్స్పై కవర్డ్ కాల్స్ అమ్మితే ప్రీమియం వచ్చినా సరే షేర్ విలువ పడిపోవడం వల్ల నష్టపోయే ప్రమాదముంటుంది. మన రాబడిని ఆప్టిమైజ్ చేయడానికి ఇక్కడ 4 పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. 1. స్ట్రైక్ ధరను కొంచెం దూరంగా ఎంచుకోవడం. 2. తక్కువ టైం ఫ్రేమ్ ఉన్న కాల్స్ అమ్మడం. 3. అసైన్ అయ్యే 100 షేర్లతో పాటు అదనంగా మరికొన్ని షేర్లు కొనడం. ఇక 4ది లీప్స్ లాంటి లాంగ్ టర్మ్ ఆప్షన్స్ను ఉపయోగించడం. వీటిలో ప్రతిదానికి దాని ప్లస్సులు మైనస్లు ఉన్నాయి. ఈ 3 టెక్నిక్, 4వ టెక్నిక్ చూడండి, రెండింటి లక్ష్యం ఒక్కటే, స్ట్రైక్ ధర దాటిన తర్వాత కూడా వచ్చే లాభాల్లో పాల్పంచుకోవడం. కానీ వెళ్లేదార్లు వేరు. అదనపు షేర్లు కొనడం అనేది కొంచెం సేఫ్, కానీ ఎక్కువ డబ్బు కావాలి. అదే లీప్స్ ఆప్షన్స్ వాడటం అనేది రిస్క్తో కూడుకున్నది, కానీ తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం సంపాదించే అవకాశమిస్తుంది. ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అవ్వాలంటే మన ఆలోచనా విధానంలో ఒక ఫండమెంటల్ చేంజ్ రావాలి. ఇది కేవలం ఒక ట్రేడింగ్ టెక్నిక్ కాదు, ఇది ఒక కంప్లీట్ మైండ్ సెట్ షిఫ్ట్. ఈ కొత్త మైండ్ సెట్ ప్రకారం అసైన్మెంట్ అనేది ఒక ఫెయిల్యూర్ కాదు,
మనం ప్లాన్ చేసుకున్న లాభదాయకమైన ట్రేడ్ సక్సెస్ఫుల్గా ముగియడం. దీన్ని మనం నష్టంగా చూడటం మానేసి మన ప్లాన్లో ఒక భాగంగా చూసినప్పుడు ఈ మొత్తం స్ట్రాటజీనే చాలా పవర్ఫుల్ అవుతుంది. ఈ ఫైనల్ క్వెశ్చన్ మన స్ట్రాటజీని తలక్రిందులు చేస్తుంది. అదేంటంటే, అసైన్మెంట్కు భయపడి దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించే బదులు అసైన్మెంట్నే మన టార్గెట్గా పెట్టుకుని ట్రేడ్ చేస్తేలా ఉంటుంది? ఆలోచించండి. అసైన్మెంట్ను ఒక విజయంగా భావించి దాని చుట్టూ మన ట్రేడ్ను ప్లాన్ చేసుకుంటే మన రాబడిని ఎంత పెంచుకోవచ్చో కదా.